గారు గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. జగన్ గారి దగ్గర పనిచేసినటువంటి ఐపీఎస్ల దుస్థితి ఈరోజు అత్యంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు సురేంద్రనాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఐఏఎస్లుగా పనిచేసినటువంటి శ్రీలక్ష్మి గారి లాంటి వాళ్ళ గురించి కూడా చెప్పిన పరిస్థితి, వారు ఎలా ఇబ్బంది పడ్డారు అని. ఎందుకు ఇట్లా అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులకి ఇలాంటి కేసుల్లో ఎందుకు చిక్కుకొని విలువెల్లాడుతున్నారు? అంటే వైసీపీకి ఇప్పుడు ఈ కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ఎపిసోడ్కి సంబంధం ఉందా? అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్లో సంబంధం ఉందా? సంబంధం లేకపోతే అసలు అవన్నీ అవాస్తవాలైతే ఎందుకు వైసీపీ సైలెంట్గా ఉంటుంది? మీ హయాంలో పనిచేసిన ఐపీఎస్ల దుస్థితి, వాళ్ళు రిటైర్మెంట్ డేట్ వచ్చేస్తున్నా వారు ఒంటి మీద కాకి వేసుకునే పరిస్థితి లేకుండా పోయినటువంటిది దుస్థితి కనపడుతుంది. బ్రహ్మాండ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి అందరికీ కూడా వీక్షకులకి శుభ సాయంకాలం. ఒకటి, బ్రహ్మనాయుడు గారు, గత ప్రభుత్వం కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ అధికారుల మీద ఎప్పుడు కక్ష సాధింపు చర్య చేయలే, ఎవరు చేయలే. వీళ్ళు ఈ సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు అధికారుల మీద దృష్టి సాధించి ఎవరెవరైతే ఏమేమి చేశారు అన్న విధానాలలో వారి కర్తవ్యాన్ని వారు నెరవేర్చారు. ఇప్పుడు మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వారి కర్తవ్యాన్ని వారు నెరవేర్చారు. భిక్షాల్ గున్ని గారు, క్రాంతినారాయణ టాటా గారు. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు నిర్వహించారనా మీరు అనేది? తప్పకుండా. దాంట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కాదు, వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వారు నిర్వర్తించారు. అంటే చట్టము తన పని తాను చేసుకొని పోతే వీరికి నచ్చదనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఉన్నటువంటి సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారి యొక్క ఆదేశాలు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమని. ఒక రెడ్ బుక్ అనేది ఇప్పుడు మన పరిశ్రమలు ఎందుకు రాలేదు? బికాజ్ ఆఫ్ రెడ్ బుక్. మనం ఆర్థికంగా ఎందుకు రాష్ట్రం ఎదగలేదు? బికాజ్ ఆఫ్ రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలోనే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా బలి అవుతున్నారు. మీరు గమనించాలి, ఎందుకంటే ఎప్పుడూ లేదు. కొత్త ప్రక్రియ, కొత్త ఒరవడి స్టార్ట్ చేశారు ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు సుగాలి ప్రీతి గారిని ఈ కాదంబరి జత్వాన్ని గారిని ఎన్నికల కోసం వాడేశారు, బాగా ఫీజు చేసేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు చెప్పారు సుగాలి ప్రీతి గారి గురించి. తోలు తీస్తా, తొక్క తీస్తా, ఫస్ట్ మొదటి సంతకం నీతోనే అన్నారు. కనీసం కర్నూలు పోతే ఇది లేదండి, ఆమెకు అపాయింట్మెంట్ లేదు సార్. అపాయింట్మెంట్ లేక కన్నీళ్లు పెట్టుకుందామే. కాదంబరి జత్వాని గారి ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది. ఎన్నికల ముందు వారు వాడుకోవడానికి ఏముంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ అంశం తెర మీదకి వచ్చింది. నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది. కాదంబరి జత్వాని గారు కానీ మన సుగాలి ప్రీతి గారిని బాగా ఎన్నికల టైంలో వాడారు. ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా వీళ్ళు. ఆ 2 కేసులు ఒక ఇంచన్న ముందుకు పోయాయండి, చెప్పండి. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. సుగాలి ప్రీతి గారి ఎపిసోడ్ వాడారు అని మీరు మాట్లాడేటువంటి దానికి మనం చర్చించవచ్చు ఇక్కడ. కానీ కాదంబరి జత్వాని గారి ఎపిసోడ్ ఎన్నికల ముందు అసలు ఎవరికి తెలియదు, వాళ్ళు ఎక్కడ మాట్లాడాల. ఎలక్షన్ అయిపోయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఐపీఎస్ ఇలా చేశారని చెప్పేసి అప్పుడు వచ్చిన తెర మీదకి. అదే దానికి సమాధానం ఏమంటే, ఆ కాదంబరి జత్వాని గారిని ప్రలోభపరిచి వారికి ఏమి చేయాలో మాట్లాడుకొని వారిని రాజకీయంగా, ఇప్పుడు సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డుకునే వీళ్ళ నీచ రాజకీయాల కోసం వాడుకుంటే ఇంకా కాదంబరి జత్వాని ఒక లెక్కన వీళ్ళకి. ఇటువంటి వాళ్ళు 100 మంది అండి వీళ్ళు వాడుకోవడంలో. కాబట్టి ఇటువంటి కూడా వీళ్ళకు చట్టము తన పని తాను చేసుకొని పోతే నచ్చదు. వీళ్ళకి అందరూ కూడా ఎన్నికల కోసం, వీళ్ళు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చేదనం కోసం, వీళ్ళు గెలవడం కోసం. మన సురేంద్ర నాయుడు గారు బాగా చెప్పారు, తల్లి చెల్లి తల్లి చెల్లి అని. మామను వెన్నుపోటు పడిచి వచ్చిన పార్టీ మీరు కూడా మాట్లాడితే ఎట్లా? అది ఎప్పుడో కదా మీరు చెప్పే ఎపిసోడ్, ఇప్పుడు కాదు, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం. జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ముద్దును పెట్టైనా ఆశీర్వదించైనా మీ లోకేష్ బాబు గారిని ఒక్కసారి జనాల్లోకి పోయి గెలిచమనండి. చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి ఎందుకు నాయుడు అన్న ఇవంతాను? ఇవన్నీ మీరు ఒక మాట మాట్లాడితే నేను 2 మాట్లాడాల్సి వస్తుంది. సబ్జెక్ట్ ఏముంది? మీరు సీనియర్లు వేరు. బ్రహ్మనాయుడు గారు ఏం సబ్జెక్ట్ అడిగారు? ఈ రోజు ఏం మాట్లాడుతున్నాం? మన పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు పార్టీ గురించి ఎందుకు జరగలేదు, ప్లస్ ఈ 3 ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు అన్నది మాట్లాడారు. మీరు మాట్లాడడం చేత కదా, వెన్నుపోటు మీ మామకి. కాబట్టి నాయుడన్న కొంచెము సహృదయంతో ఆలోచించి డిబేట్లలో ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్టు మాట్లాడితే మనకు విఘ్నతగా ఉంటుంది. మీరు మాట్లాడితే మేము ఆనందిస్తాం సబ్జెక్టు మాట్లాడితే. అది లేకుండా ఇప్పుడు ఆమె ఎన్ని బాగా చెప్పారు. ఆమె
ఆమె చెప్తే మీకు రుచించదు. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే మీకు యథా రాజా తదా ప్రజ, నాయకుడు అంటే మీరంటే సకల శాఖ మంత్రి అంతే, మీకు ఏదన్నా మాట్లాడితే రుచించదు. కాబట్టి రుచించే విధంగా కరెక్ట్ గా చెప్పారు ఆమె. ఏ విషయమైనా ఇప్పుడు ఇంతకు ముందు పార్టీలో ఉన్నప్పుడు సరే, ఆమె పార్టీ నుంచి వచ్చిన తర్వాత ఏమి ఒక అడ్వకేట్ గా ఆమె యొక్క విధి విధానాలు మాట్లాడిన దానికి క్వశ్చన్ టు ఆన్సర్ నిజంగా వారు చెప్పినంత నేను ఇంతవరకు ఎవరిని వినలేదండి. డీవియేషన్ కాకుండా డైరెక్ట్ గా శుద్ధి లేకుండా చెప్తున్నారు. అలా మనం ఆమెను చూసి నేర్చుకోవాలి. నాయుడన్న, ఆమెను చూసి మనం నేర్చుకోవాలి. ఓకే. కాబట్టి